నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో గ్రీన్‌లాండ్ విషయం చినుకు చినుకు గాలివానలాగా మారుతోంది. ముఖ్యంగా అమెరికా అండ్ యూరోప్ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నమే జరుగుతోందని చెప్పాలి. సో యూరోప్ కూడా అమెరికాతో కొంత పూర్తిగా డిఫరెన్షియేట్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నా కూడా కాస్త అది నివురుగప్పిన నిప్పులాగానే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. మరోవైపు నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూటే ఆయన ఏమంటాడంటే, అమెరికా లేనిది యూరోప్‌కు బ్రతుకు తెరువు లేదు. అమెరికా మిలిటరీ లేనిది యూరోప్ అసలు మనగలదా? ఒకవేళ అలా అనుకుంటే కంటిన్యూ అవ్వండి. మీ కల ఎన్నటికీ నిజం కాదు అని చెప్పి ఆయన తనదైన భాషలో వార్నింగ్ ఇస్తున్నాడు యూరోప్‌కి. సో ఏమిటి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది అనేది కొంచెం గంభీరమైన విషయమే. ఎందుకంటే ఇది ఏ రకంగా చూసినా యూరోప్ ఇంకొంత స్ట్రెంగ్త్ పెంచుకొని యూఎస్ని అపోజ్ చేసే ప్రయత్నమే కనబడుతోంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ గురించి మనందరికీ తెలుసు ఎలాంటి వాడు అనేది. సో ఎక్కడ తగ్గకుండానే ఏదో రకంగా యుద్ధాలన్నింటినీ ఆపుతానని చెప్పి చివరికి యుద్ధమే ఎంచుకునే ప్రయత్నం అటు చేస్తూ ఉంటాడు. సో ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. దాన్ని మనం కొంత క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో వివి రావు గారు, మీరు కలగనండి, అదొక డ్రీమ్ లాగే ఉండిపోతుంది, యూరోప్ అమెరికాకి సంబంధించిన మిలిటరీ లేనిది యూరోప్ ఒక అడుగు కూడా ముందుకేయదు అని ఈయన మార్క్ రూటే అంటాడు. సో ఏమిటి నాటో విషయంలో ఎట్లా అర్థం చేసుకోవాలి? గ్రీన్లాండ్ విషయంలో ఎట్లాంటి అడుగులు పడుతున్నాయి అనుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం యూరోప్ లో 2 ఇష్యూస్ నడుస్తున్నాయండి. ఒకటి గ్రీన్లాండ్ ఇష్యూ, ఒకటి యూక్రెయిన్ ఇష్యూ. శాంతి ఒప్పందం జరుగుతుందా లేదా, దాని తర్వాత ఏమవుతుందా. కానీ దీనికి ముందరే, చాలా సంవత్సరాల ముందరే అమెరికా ఏంటంటే దాదాపు 60% పైన కంట్రిబ్యూట్ చేస్తోంది నాటోకి. యాక్చువల్లీ నాటో అంటే ఏంటంటే అమెరికా, మిగతా దేశాలన్నీ వాళ్ళ చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్, కొంతవరకు ఎయిర్ క్రాఫ్ట్ కొనడం, వాళ్ళ ఓన్ పైలట్స్ ఇవ్వడం, వాళ్ళ దేశంలో బేస్లు ఇవ్వడం. అమెరికా దాదాపు 40 బేసులు పైగా యూరోప్ లో మెయింటైన్ చేస్తుంది. అంటే ప్రతి దేశంలోనూ నాటో పవర్ 32 దేశాలు ఉంటే మొత్తం 32 దేశాల్లోనూ బేసులు మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ మ్యాన్ పవర్, వాళ్ళ హై ఎక్విప్మెంట్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే అమెరికా చెప్పింది చాలా కరెక్ట్ గానే ఉంటుంది. కొంచెం అది పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ లో వాళ్ళది వీక్నెస్ అనుకుంటాను. ఏదో ఉత్సాహంగా తొందరగా చెప్పేస్తారు, దూకుడుగా చెప్తారు, రీజన్ అసైన్ చేయకుండా చాప కింద నీరులా చెప్పరు, బ్లంట్ గా చెప్తారు. లేకపోతే చూస్తే ఏంటంటే $38 ట్రిలియన్ లో డెప్ట్ ఏదైతే ఉందో అమెరికాకి, అది 28 ట్రిలియన్ లోపల తగ్గించుకోకపోతే 2027-28 తర్వాత వాళ్ళకి ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల పెట్రోల్ డాలర్ ఎకానమీ పడిపోయినా గానీ, ఏది పడిపోయినా గానీ వాళ్ళు కష్టపడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా దాదాపు 5% ఆఫ్ దేర్ జీడిపి స్పెండ్ చేస్తుంది డిఫెన్స్ మీద. ఈ అమెరికా అదని తీసుకుని యూరోపియన్ కంట్రీస్ అన్ని డెమోక్రటిక్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఆ డెమోక్రటిక్ కంట్రీస్ లో ఏమవుతుందంటే ప్రజలకి ఓట్స్ కోసం ఫ్రీబీస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫ్రీబీస్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళందరూ ఏం చేశారంటే డిఫెన్స్ బడ్జెట్ చాలా వరకు తగ్గించేశారు. మెజారిటీ యావరేజ్ ఇన్ జనరల్ గా 1.5 ఉంది ఆఫ్ దేర్ జీడిపి. కొంతమంది అయితే 0.6 వరకు వెళ్ళిపోయారు. సో దీనివల్ల ఏంటంటే అమెరికా ఏమని చెప్పుకొస్తుందంటే కనీసం 3% చేయండి. 3% అన్నది ఏంటంటే యూనివర్సల్ గా యాక్సెప్టబుల్ డిఫెన్స్ స్పెండింగ్. 5% హెల్త్ కేర్ కంటారు, 5% ఎడ్యుకేషన్ కంటారు, 3% డిఫెన్స్ కంటారు. ఇది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ థంబ్ నెయిల్స్, అంటే ఒక థంబ్ రూల్స్. అది ఇప్పుడు ట్రంప్ గారు 3.5 చేశారు. ఒకవేళ వీలైతే ఇంకొక అడిషనల్ 1.25 కానీ 1.75 కానీ చేసి దాన్ని 5% వరకు తీసుకెళ్ళమంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ కొనాల్సి వస్తుంది, షిప్స్ కొనాల్సి వస్తుంది, మిసైల్స్ కొనాల్సి వస్తుంది, అన్ని అమెరికా నుంచి కొనాల్సి వస్తాయి. దానివల్ల అమెరికన్ ఫ్యాక్టరీస్ అన్ని హై ప్రొడక్షన్ గేర్ లోకి వెళ్తాయి. వాళ్ళకి ప్రాఫిట్స్, ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇవన్నీ పెరుగుతాయి, డెప్ట్ తగ్గుతుంది. సో అమెరికన్ కంట్రిబ్యూషన్ 60% దాటి ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సెకండ్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాటో ఫామ్ అయ్యి దాదాపు 75 ఏళ్ళు, అంటే మన ఇండిపెండెన్స్ కంటే కొంచెం ముందరే అనుకోండి. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ ప్రోగ్రెస్ తోటి 75-78 ఏళ్ళు అయిపోయింది. సీరియస్ గా కోల్డ్ వార్ సీరియస్ గా స్టార్ట్ అయింది. ఒక ఆఫ్ఘనిస్తాన్ వార్ తప్పితే గానీ ఇంకేది సీరియస్ గా అవ్వలేదు. మధ్యలో క్యూబన్ క్రైసిస్ ఇటువంటి ఏవో అయినాయి, కానీ
సీరియస్ వార్ ఏది అవ్వలేదు. ఈ 75-78 సంవత్సరాలు అమెరికానే ఖర్చు పెట్టుకుంటా వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ చేరిపోయారు, బ్రేక్ డౌన్ పాయింట్ చేరిపోయారు. మేము వీళ్ళ యూరోపియన్ యూనియన్ కి ఎందుకు ఖర్చు పెట్టాలి, వాళ్ళేమో ఫ్రీబీస్ అన్ని ఇచ్చుకుని వాళ్ళు ఎలక్ట్ అవుతా ఉంటారు, మనమేమో ఖర్చు పెడతా ఉంటాం. అది పద్ధతి. వాళ్ళని కూడా ఖర్చు పెట్టినవాడు. ఆ సిద్ధాంతం ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇంకా గ్రీన్లాండ్ విషయం వస్తే ఇందులో యాక్చువల్ గా డెన్మార్క్ కూడా చూస్తే నిపక్షపాతంగా ఎవాల్యుయేట్ చేస్తే డెన్మార్క్ కూడా ఏమాత్రం హక్కు లేదు గ్రీన్లాండ్ మీద. 3500 కిలోమీటర్లు. మన భారతదేశం ఎంత పొడవు ఉందో అంతకంటే ఎక్కువ దూరం ఉంది. సెకండ్ థింగ్, గ్రీన్లాండ్ నార్త్ అమెరికాలో ఉంది. వాళ్ళ రాజధాని నూకు వెస్టర్న్ సైడ్ ఉంది, ఈస్టర్న్ సైడ్ కూడా లేదు, ఆర్కిటిక్ సీ కూడా. 56,000 పాపులేషన్ ఇప్పుడైంది, కానీ ఒకప్పుడు కేవలం 15,000 ఉండేది. దీన్ని నార్వే, స్వీడన్, డెన్మార్క్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు యాక్చువల్ గా 1,500 మంది. అందులో ఇన్యూట్స్ ఎవరైతే ఆర్కిటిక్ తెగలో ట్రైబల్ కింద బతుకుతారో, యాక్చువల్ ఆర్కిటిక్ తెగ ప్రజలు, వాళ్ళు ఇప్పుడు కేవలం 38% ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ ఎలా చేశారు, అక్కడ ఉన్న లేడీస్ కి అందరికి ఇంట్రా యూట్రైన్ డివైసెస్ ఫిట్ చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా. మన సంజయ్ గాంధీ గారు ఆ రోజున టుర్క్మెన్ గేట్ లోను ఆ రోజు ఎమర్జెన్సీ టైంలో చేసినట్టుగా అలా పాపులేషన్ కంట్రోల్ చేశారు. దానివల్ల 4 సార్లు దెబ్బలాడేవారు వాళ్ళు. దెబ్బలాడి ఫైనల్ గా 2008 లో వాళ్ళు దాదాపు సెమీ ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా డెన్మార్క్ అంటే ఏదో పెద్ద ప్రేమ మునిగిపోలేదు. ఈ రోజు కూడా వాళ్ళ ఫారిన్ అఫైర్స్, సిటిజన్షిప్, కరెన్సీ ఇవన్నీ కూడా డెన్మార్క్ కంట్రోల్ చేస్తుంది. కేవలం $480 మిలియన్ ఇస్తుంది. అమెరికా $10 బిలియన్ పైన ఇవ్వడానికి తయారుగా ఉంది. తర్వాత ఇంకోటి చూస్తే, అమెరికాలో ఉన్న బేసుల నుంచి ఏ మిసైల్స్ అయితే ఫైర్ చేసినా గానీ చైనా మీద ఫైర్ చేస్తే 2 విధాలు. ఒకటి ఆర్కిటిక్ సీ మీదుగా రష్యా మీదుగా చైనాలోకి పంపించాలి, ఇంకోటి పసిఫిక్ ఓషన్ దాటి రావాలి. 2 ఇప్పుడు రష్యా మీదుగా ఫైర్ చేస్తే యూరోప్ తగలదు మధ్యలో. సో ఏంటంటే బేస్ ఐర్లాండ్, గ్రీన్లాండ్ ఉంటే బెస్ట్. గ్రీన్లాండ్ ఉంటే డిస్టెన్స్ తక్కువ అవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, దానివల్ల ఇంటర్సెప్షన్ తక్కువ అవుతుంది, సో ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. అందుకని చెప్పి సామధాన దండ భేదాలు వాడుతున్నారు వాళ్ళు. అంటే డబ్బులు ఇస్తామన్నారు, కొనేస్తామన్నారు, అగ్రిమెంట్కి తయారుగా ఉన్నారు. అయినా కానీ వీళ్ళు ఏదో అహంకారం, మేము ఇంకా కాలనైజేషన్, మొత్తం యూరోప్ అంతా కాలనల్ పవర్. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, హాలాండ్, జర్మనీ, యు నేమ్ ఏ కంట్రీ, ఇటలీ, వీళ్ళందరూ ఇంకా ఏదో పెద్ద ఫాక్లాండ్ ఐలాండ్స్ ఎక్కడో అర్జెంటీనా దగ్గర ఉంటే మార్గరెట్ థాచర్ టైంలో వాటిని రీక్యాప్చర్ చేశారు. వాళ్ళకి ఏం హక్కు ఉందని ఫాక్లాండ్ ఐలాండ్స్ మీద. అలాగే మన ఇండియన్ ఓషన్ లో డీగో గార్సియా దీవుల్ని యూకే కంట్రోల్ చేస్తుంది, అమెరికా ఆపరేట్ చేస్తుంది. వాళ్ళిద్దరికి ఏమాత్రం హక్కులు ఉన్నాయని. ఓ సైడ్ ని సౌత్ చైనా సీలో చైనా ప్రమేయం లేకూడదు అంటాం. మన అండమాన్ నికోబార్ లో గ్రేట్ నికోబార్ డెవలప్ చేస్తే ఇది ప్రపంచ శాంతికి ఇది అంటారు. కానీ వాళ్ళు ఎక్కడో దీవుల్ని తీసుకుని వాళ్ళని కంట్రోల్ చేయాలని వస్తారు. సో ఇదంతా ఏంటంటే గేమ్ అంతే. వాళ్ళకి ఏంటంటే అహంకారం దెబ్బతింటోంది, అంతేగాని ఇంకేమి లేదు. దీంతో పాటు ఏంటంటే యూరోపియన్ యూనియన్ కి ఇప్పుడు టారిఫ్స్ ఎక్కువైనాయి. దానివల్ల వాళ్ళు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్, డెమోక్రటిక్ గవర్నమెంట్, పీపుల్ విల్లింగ్ టు స్పెండ్ మనీ ఉన్న దేశం ఇండియాని ఎన్నుకున్నారు. నిన్న అగ్రిమెంట్ అయింది. దీనివల్ల ఆటోమొబైల్స్ లోను, స్పేర్ పార్ట్స్ లోను, వైన్స్ అండ్ లిక్కర్ లోను, వీటిలోను చాలా ప్రొడక్ట్స్ వాళ్ళు విపరీతంగా అమ్మగలుగుతారు ఫ్యూచర్ లో. అయితే అమెరికా మరి ఇప్పుడు ఏమంటుంది, మీరు ఆ కలగంటూనే ఉంటారు, మీ డ్రీమ్ నెరవేరదు, అమెరికా మిలిటరీ లేనిది మీరు మనగలేరు అని అంటున్నారు కదా. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అమెరికా, ఈ యూరోప్ యొక్క ఈ అగ్రెషన్ ని? యూరోపియన్ యూనియన్ కి తెలుసు సైడ్, ఒకవేళ యుక్రెయిన్ సమస్య పోకుండా ఉంటే రష్యా రేపు పోలాండ్ దగ్గర నుంచి యూరోప్ వరకు మెల్లగా తినేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కాండినేవియన్ కంట్రీస్ ఫస్ట్, తర్వాత జర్మనీ, ఇటువంటి నార్త్ యూరోపియన్ కంట్రీస్, తర్వాత మెల్లగా సౌత్ యూరోపియన్ కంట్రీస్ వస్తుంది. అందుకనే పుతిన్ గారు గ్రీన్లాండ్ లో వేరే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని కదా, అంటే అమెరికా తీసుకుంటే తీసుకొని అంటున్నారు. అంటే యూరోపియన్ యూనియన్ నాకు మిగిలిపోతుంది నేను తినడానికని, నా భోజనానికి వచ్చేస్తుందని ఆయన ఆశ. సో వీళ్ళని నమిలి తినేస్తారు. అమెరికా సపోర్ట్ లేకపోతే ఈ రోజున వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండదు. రష్యన్ టెక్నాలజీ ఇస్ మచ్ సుపీరియర్ టు యూరోపియన్ టెక్నాలజీ.
విమానాల్లోను, షిప్స్ లోను వాళ్ళు ప్రపంచంలోనే న్యూక్లియర్ మిసైల్ తయారు చేసి పెట్టారు. అంటే ఇంకా పర్ఫెక్చువల్ గా పైన నెత్తి మీద తిరిగే విధంగా ఒక మిసైల్ తయారు చేశారు. తర్వాత న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ తయారు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ సీ కంప్లీట్ 24/7 ఓపెన్ చేయడానికి. అటువంటి ఫ్లీట్ 30-40 ఐస్ బ్రేకర్స్ కడతామని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు నెక్స్ట్ 10 years లో. సో అటువంటిది రష్యా పవర్ ని యూరోప్ తట్టుకోలేదు. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే ఒక మైనర్ పాయింట్ కూడా ఉంది. యూక్రెయిన్ డోన్బాస్ రీజియన్ ని సంధి ఒప్పందంలో వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అది ఎందుకు సిద్ధంగా లేదు? యూరోపియన్ యూనియన్ యూక్రెయిన్ ని బ్యాకప్ ఇస్తుంది. నేను ఉన్నాను కదా నీకు, అమెరికా లేకపోతేనేంటి, నాటో లేకపోతేనేంటి అని. దానివల్ల సంధి కుదరట్లేదు. ఈ డోన్బాస్ మీద జెలెన్స్కీ గారు ఒప్పుకుంటే చాలు, నెక్స్ట్ 2 రోజుల్లో ఒప్పందం సిగ్నేచర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఫైనల్ గా సార్, అయితే ఫైనల్ గా ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒక మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అలాగే కంటిన్యూ అవుతోంది. అంటే యూరోపు అమెరికా మాట వినే పరిస్థితికి వస్తుందా అమెరికా టర్మ్స్ అండ్ కండిషన్స్కి, లేకపోతే ఇంకా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఇంకో చోటికి వెళ్లే పరిస్థితికి వస్తుందా? అది ఎటు దారి తీస్తుంది? ప్రస్తుతానికి స్టేల్మేట్ నెక్స్ట్ 2 years కంటిన్యూ అవుతుందండి. ఫ్రాన్స్ మధ్యలో నేను అమెరికా సైడ్ ఉండను, నేను నా సొంత ప్రతిపాదనలు చేసుకుంటానంటూ ధిక్కారం చూపుతుంది. బ్రిటన్ అంటారా పెట్టికోట్ గవర్నమెంట్ వాళ్ళది, అమెరికా ఏది చెప్తే అంతే. ఇప్పుడు మాట్లాడకుండా కూర్చుంటారు. ఎలాగే వాళ్ళు యూరోపియన్ యూనియన్ లో లేరు, బయటకు వెళ్ళిపోయారు. సో ఇంకేంటంటే ఇలా జరుపుతారు. అమెరికా లేకుండా యూరోపియన్ యూనియన్ ఫినిష్ అయిపోతుంది. అది వాళ్ళకి తెలిసిన, అమెరికాకు కూడా తెలిసింది. వాళ్ళు అమెరికాలో థింక్ ట్యాంక్స్ విపరీతంగా ఉంటాయి. వాళ్ళు సైటన్స్ క్లియర్ గా ఇస్తారు. అమెరికా పైకి ఏదో ఇంపల్సివ్ గా కనిపించినా గానీ అది ఇంపల్స్ కాదు, దానికి స్ట్రాంగ్ బేస్ ఉంది. చిప్స్ టెక్నాలజీ, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, న్యూక్లియర్, స్పేస్, ఇవన్నీ అమెరికా నుంచే రావాలి. సో ఆప్షన్ లేదు ఇంకా యూరోప్ కి, ఆప్షన్ లేదు. నెక్స్ట్ 2 years జరుపుతూనే ఉంటారు. సో అట్లానే రష్యాకి దగ్గరే పరిస్థితులు అసలే లేవు. అది కూడా ప్రస్తుతానికి కనిపించట్లేదు. అమెరికా మాత్రం ఒకటి అంటోంది, గాజాలో బోర్డ్ ఆఫ్ పీస్ సక్సెస్ అయితే దాన్నే మళ్ళా యూక్రెయిన్ లో కూడా రెప్లికేట్ చేస్తామంటుంది. అంటే యూరోపియన్ యూనియన్ ని సైడ్ ని పెట్టేసింది. సో చూడాలి సార్, మీరు అన్నట్టు కాలక్రమంలో ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కొంచెం ఆసక్తికరంగానే కనబడుతోంది ఈ విషయం. చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వివి రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, అది పరిస్థితి. నిజంగానే అమెరికా లేకుండా యూరోప్ అడుగు వేసే పరిస్థితి లేదు. అమెరికన్ మిలిటరీ కానీ అమెరికన్ కాంట్రిబ్యూషన్ కానీ యూరోప్కు 100% అవసరమే. కానీ అలా అని చెప్పి యూరోప్ అమెరికా కనుసన్నల్లోనే ఉండాలి అని ఇప్పుడు కోరుకునే పరిస్థితులు కనబడట్లేదు. కొంత డిఫరెన్షియేట్ చేస్తోంది. సో ఆ డిఫరెన్షియేషన్ ఎటు దారి తీస్తుంది అని, అలానే రష్యా దగ్గరికి వెళ్ళే పరిస్థితి యూరోపియన్ యూనియన్కి లేదు ఇప్పుడు. సో చూడాలి, రాబోయే రోజుల్లో పరిణామాలు అనూహ్యంగా మారితే అది ఎటు దారి తీస్తుందనే విషయం ఇంకా పెండింగే ఉంది. అది ఆసక్తికరంగా కూడా ఉంది. సో అది ఎటైనా దారితీసే అవకాశం ఉంటుంది. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ నిర్ణయం కూడా ఇక్కడ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో. దీని మీద మీకు ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.